అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. వారానికి 7 రోజులు అవి ఎలా వచ్చాయి ఇప్పుడు చెప్తాను నేను. నా పేరు సుజాత. వారానికి రోజులు ఎన్ని అంటే 7 అని టక్కని చెప్పేస్తాం. అయితే ఆ విధంగా వారానికి 7 రోజులుగా విభజించిన వాళ్ళు ఎవరంటే బాబిలోనియన్లు. ఆ దేశ పరిశీలకులు 5 ఉపగ్రహాలను గుర్తించి వాటితో పాటు సూర్యుడు చంద్రుడితో కలిపి మొత్తం 7గురిని దేవతలుగా వాళ్ళు దేవతామూర్తులుగా భావించేవారు. సన్ అంటే సూర్యుడు కదా, ఆయన పేరు మీదుగా మొదటి వారానికి సండే అనే పేరు పెట్టడం జరిగింది. రెండో వారమైన సోమవారాన్ని మూన్స్ డే పేరు మీదుగా మండే అని పెట్టారు. ఇంకా మూడో దానికి వస్తే ట్యూ అనేది వారి యుద్ధ దేవత. ఆ కాలంలో జరిగే యుద్ధాలలో తమ విజయం కోసం వారు ఆ ట్యూ దేవతను ప్రార్థిస్తూ ఉండేవారు. ఆ దేవత పేరు మీదుగా ట్యూస్డే వచ్చింది. ఆ తర్వాత తుఫానుకు కారణమైనటువంటి ఊడెన్ దేవత పేరుతో వాళ్ళు వెన్స్డే అనేదాన్ని తీసుకొని రావడం జరిగింది. అలాగే ఉరుముల దేవతగా భావించే థార్ ఆ పేరుతో థర్స్డే అని నిర్ణయించారు. తర్వాత ఫ్రీక్స్ దేవత వారికి ప్రేమదేవతగా వాళ్ళు భావం చేసేవారు. ఆ దేవత పేరు మీదుగా ఫ్రైడేని తీసుకొచ్చారు. అలాగే వారి పంటలు పండడానికి కారణమైన వ్యవసాయానికి సాయం చేసిన శాటర్ అనే దేవత పేరు మీదుగా సాటర్డే అనేది వచ్చింది. ఇలా వారాల పేర్లు నిర్ణయించారని చరిత్రకారులు చెప్తున్న మాట.